ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఈ సెక్టార్లేంటి? స్టోర్ రూమ్లోంచి వస్తుందనుకుంటా. నీర్జకి క్లీన్ చేయమని చెప్పాను కదా, చేయలేదా? నీర్జా, నీరజా, నీరజా, నీరజా! దెయ్యం నా పేరు పెట్టి పిలుస్తుంది. మేడం, అది దయ్యం కాదు, మీనాక్షి గారు. నీరజా, వెళ్ళి చూడండి. ఎందుకైనా మంచిదే, నువ్వు ఒకసారి తోడురా. ఆ, రా రా. ఆ, వస్తాను. నీర్జా, డోర్ తీ. నీర్జా, తీయి. నీరజా, మీనాక్షి గారు, ఏంటండి ఈ టైంలో వచ్చారు? స్టోర్ రూమ్ లో నుంచి ఆ శబ్దం ఏంటి నీరజా? ఇందాకటి నుంచి వస్తూనే ఉంది. అవునండి, అక్కడి నుంచి వస్తుంది. అక్కడ ఏముందేంటి అంత సౌండ్ వస్తుంది? దా చూద్దాంరా, తాళం తీసుకురా. గిల్లదు. గిల్లొద్దా? గిల్లడం ఏంటి? గిల్లెతో కాదు, పిల్లలు పిల్లలు పిల్లలండి. ఎలుకల్ని పట్టుకోవడానికి పిల్లలు తిరుగుతున్నాయి. ఇప్పుడు మనం వెళ్ళి వాటిని డిస్టర్బ్ చేసామనుకోండి, అవి అలకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఇంటి నిండా ఎలుకలు తిరుగుతాయండి. ఎలకలు చేరేదాకా ఏం చేస్తున్నావు? ఒకసారి ఆ స్టోర్ రూమ్ క్లీన్ చేయొచ్చు కదా. చెత్తంతా పేరుకుపోయి ఉండుంటుంది. ఎలకలు చేరాయి, ఇప్పుడు పిల్లులు, ఆ తర్వాత కుక్కలు. లేదండి, రేపు మొత్తం క్లీన్ చేస్తాను. మీరు వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. సర్లే, జాగ్రత్తగా చూసుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. మేడం, పిల్లి కథ చెప్పి బాగా కవర్ చేశారు మేడం. తప్పదు కదా, దెయ్యాలతో కామెడీ చేయలేము. పద పద. హా, పద. డోర్. అమ్మో, నేను వేస్తానులే. నువ్వు వెళ్ళు. అరే, బంగారు తల్లి, నన్ను క్షమించమ్మా. నేను వెళ్ళిపోతున్నాను, అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు. వెళ్ళిపోవాలి. నేను ఇక్కడే ఉంటే సమస్యలు పెరిగిపోతాయి. నా పెళ్లి కోసం అందరూ బలవంతం చేస్తున్నారు. నేను ప్రేమించింది ఎవరినో చెప్పమంటున్నారు. ఏం చెప్పను, ఎలా చెప్పను? నా వల్ల కావడం లేదమ్మా. మీ అమ్మ మోహన్ చూడ్డానికి కూడా నాకు మనసు రావడం లేదు. సరేనా, నేను వెళ్ళిపోతున్నాను. సారీ బంగారం.
పుష్పము వెన్నెలది రూపం తీరనిది పాపం ఏమిటిది శాపం ఈ లోకమే మధువంత తాగి విషాంతి చిమ్మెను నీ మీదనే. చంద్రిక, నేను వెళ్ళిపోతున్నాను. ఎవ్వరికీ కనిపించినంత దూరం వెళ్తున్నాను. జీవితంలో కనిపిస్తానో లేదో కూడా నాకు తెలీదు. కానీ నేను ఎక్కడున్నా నువ్వు భరత్ గారు బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రేమకి నిర్వచనం త్యాగం అంటారు. ఆ త్యాగం నువ్వు చేయడం కరెక్ట్ కాదు. నేను చేస్తేనే అది న్యాయం అవుతుంది. అందుకే వెళ్ళిపోతున్నాను చంద్రిక. చంద్రిక, ఏంటి స్నేహ, వెళ్ళిపోతున్నావా? నేను చెప్పదలుచుకుందంతా ఇదిగో ఇందులో రాశాను. ఇది నీకు న్యాయం అనిపిస్తుందా? నా వల్ల నీ జీవితానికి అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఇలాంటప్పుడు నా నిర్ణయంలో న్యాయం ఉన్నట్టే. ఎక్కడికి వెళ్తున్నావు స్నేహ? తెలీదు, కానీ వెళ్ళాలి. వెళ్తున్నాను. నీతో ఏం తీసుకుని వెళ్తున్నావు? నా బట్టలు. మరి జ్ఞాపకాలు, ఈ ఇంటితో ఈ మనుషులతో పెంచుకున్న అనుబంధాలు, భరత్ గారి మీద పెంచుకున్న ప్రేమ, ఆయనతో పంచుకున్న ఆత్మీయ క్షణాలు, అత్తయ్య గారి ఆదరింపు, నాతో పెనవేసుకున్న మమకారం, అదిగో నేను లేకపోయినా కన్న తల్లిలా దగ్గరుండి పెంచావే ఆ బిడ్డతో ఉన్న అనురాగం, అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్తున్నావా? అవి వదిలేసి వెళ్ళటం నీ వల్ల కాదు. అవి నీతో ఉండగా ఇక్కడి నుంచి వెళ్ళటం నీ వల్ల కాదు. ఎందుకు స్నేహ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు? ఇది తప్పు కాదా? తప్పు కాదు. నువ్వన్నట్టు ఈ కుటుంబంతో నాకున్న అనుబంధాల్ని తెంపుకొని వెళ్ళలేకపోవచ్చు. కానీ మనసు చంపుకొనైనా వెళ్ళాలి. వెళ్ళి ఏం చేస్తావు? ఎక్కడుంటావు? ఎలా ఉంటావు? నేనే అఘాయిత్యం చేసుకోలే చంద్రిక. నా గురించి నువ్వేం భయపడాల్సిన పని లేదు. నేను పెళ్లి చేసుకుంటాను, పిల్లల్ని కంటాను. ఆ రోజు నా భర్త పిల్లలతో మళ్ళీ వచ్చి కనిపిస్తాను. నువ్వు పెళ్లి చేసుకోలేవు స్నేహ. ఏ ఎందుకు చేసుకోలేను? ఓ
భరత్ గారిని మర్చిపోయి పెళ్లి చేసుకోవడం కష్టమనా? పర్లేదులే, దూరంగా ఉండి మర్చిపోవడానికి ట్రై చేస్తాను. నువ్వు భరత్ గారిని మర్చిపోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, కానీ నువ్వు బిడ్డల్ని కనలేవు స్నేహ. ఎందుకు ఎందుకు కనలేను? అది 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 నీకు అర్థం కాదు. నన్ను బయటికి వెళ్లకుండా ఆపడానికి నువ్వేదో మాట్లాడుతున్నావులే చంద్రిక. నా గురించి నీ ఆలోచన తప్పు అని నిరూపిస్తాను. నేను వెళ్ళి పెళ్లి చేసుకుని బిడ్డతో తిరిగొస్తాను. బాయ్. అయ్యో, పిల్లల్ని కనడానికి నీకు అసలు గర్భసంచి ఉంటేనే కదా. స్నేహ, నీకు నీకు జరిగిన యాక్సిడెంట్లో నీ గర్భసంచి తీసేశారు. కన్నీరు కారే నీ ఆశలారే, కన్నీరు కారే నీ ఆశలారే, చిరునవ్వులు చిన్నబోయలే, ఆకాశం కూలే ఈ నేల చీలే, జగమంతా శూన్యమాయలే. స్నేహ, మా వల్ల నువ్వు అమ్మ నాన్నని పోగొట్టుకున్నావు, అన్నని పోగొట్టుకున్నావు, చివరికి నీ రూపం పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఇప్పుడు ఏకంగా అమ్మతనానికే దూరం అయిపోయావు. తన భర్తని పరాయి ఆడది ప్రేమించింది అంటే ఏ ఆడది తట్టుకోలేదు. ఏదో రకంగా వదిలించుకొని తప్పించాలనే చూస్తుంది. కానీ నేను మాత్రం నిన్ను దూరం కాకుండా ఆపాలి అనుకున్న కారణం ఇదే స్నేహ. ఈ నిజం నీకు తెలియకుండా ఇన్ని రోజులు దాచడానికి గల కారణం ఒక్కటే. ఇది తెలిస్తే నీ మనసు ముక్కలు ముక్కలు అవుతుందని. నా కోసం ఇంత త్యాగం చేసిన నీకు అన్యాయం జరగకూడదనే దాచాను స్నేహ. ఈ నిజం ఎప్పటిదాకా నా ఒక్కదానికే తెలుసు స్నేహ. ఇప్పటికే నీకు చాలా రుణపడిపోయాం. ఇప్పుడు మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయి మాకు నీ శాపం తగిలేలా చేయకు ప్లీజ్. ప్లీజ్ స్నేహ, ప్లీజ్.
ఏంటి ఏదో తేడా కనిపిస్తుంది? తప్పించుకోవాలని చాలా ట్రై చేస్తున్నట్టున్నావు. చూడు వర్మ, నీకిక్కడి నుంచి విడుదల రావాలంటే నువ్వు భరత్ జోలికి రావనే నమ్మకం నాకు కలగాలి. నాకు భరత్ మీదున్న ప్రేమ ఎలాంటిదో నీకు అర్థం కావట్లేదు వర్మ. హ, నీ కొడుకు ఇక్కడ ఓడిపోతే హైకోర్టులో గెలుస్తాడు, అక్కడ కాదంటే సుప్రీంకోర్టులో గెలుస్తాడు, అది కాదంటే జైల్లో ఏ లోటు రాకుండా అరేంజ్మెంట్ చేద్దాం వర్మ. అంతేకాని భరత్ జోలికొస్తే నీ ప్రాణమే కాదు, నీ పెళ్ళాం ప్రాణం కూడా పైకి పోతుంది. అర్థమైందా? ఇదే నేను చెప్పినట్టు ఆ చంద్రికని వేసేసుంటే నీకీ కష్టం వచ్చేది కాదు కదా. నీ నిర్ణయం మారిన రోజు నిన్ను తప్పకుండా పంపిస్తాను. ఓకే? ఎంజాయ్ యువర్ హాస్టేజ్. నేనిప్పుడు నువ్వు వెళ్ళమన్నా ఈ ఇల్లు విడిచి వెళ్ళను రుద్రాని. ఎందుకంటే ఆ భరత్ గారిని లేపయ్యాలంటే నేను ఇక్కడే ఉండాలి. నువ్వెలా నా ఇంట్లో ఉండి నా ప్లాన్స్ చెడగొట్టావో అలాగే నేను కూడా ఇక్కడే ఉండి ఆ భరత్ గారి చావుకి స్కెచ్ వేస్తాను. నీ కళ్ళ ముందే వాడి ప్రాణం తీసి అప్పుడు వెళ్తాను. అయ్యో, పిల్లల్ని కనడానికి నీకు అసలు గర్భసంచి ఉంటేదే కదా. మా వల్ల నువ్వు అమ్మ నాన్నని పోగొట్టుకున్నావు, అన్నని పోగొట్టుకున్నావు, చివరికి నీ రూపం పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఏకంగా అమ్మతనానికే దూరం అయిపోయావు. చంద్రిక త్యాగానికి అసలు కారణం ఇదే అయితే మాత్రం తన భర్తని నాకెలా త్యాగం చేస్తుంది? దానికి నేనెలా ఒప్పుకుంటాను? నా తలరాతకి తన జీవితం ఎందుకు బలి చేయాలి? భానుమతి గారు, నేను మీకు ఒక తెలియని కథ చెప్తాను. ఇది ఈ ఇంటి కథ, మీ అమ్మ కథ, మీ నాన్న కథ, మీ పుట్టుక కథ. నేను నా మేనమావ చెర నుంచి తప్పించుకొని ఈ ఊరికి వచ్చాక నేను అనుకోకుండా మీ నాన్నకి పరిచయం అయ్యాను. మా పరిచయాన్ని మీ నాన్న ప్రేమగా మార్చుకున్నారు. పగతో వచ్చిన స్నేహ నాలాగే ఆయన మంచితనానికి మనసు మార్చుకుంది. మన కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడని స్నేహకి ఒక జీవితం ఇవ్వాలనుకుంటున్నాను. భరత్ గారితో స్నేహకి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు గనక ఈ నిర్ణయం నేను తీసుకోలేకపోతే స్నేహకి జరిగే అన్యాయాన్ని ఎవరూ సరిదిద్దలేరు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.